అస్మద్గురుభ్యో నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. కృష్ణ చైతన్యంలో సేవ చేస్తున్న భక్తుడు పరిపూర్ణ యోగి. కృష్ణ చైతన్యంలో నిరంతరం భగవంతుని కొరకై ప్రేమయుక్త సేవ చేస్తున్న భక్తునకు మరియు పరమాత్మపై నిరంతరం ధ్యానించే యోగికి మధ్య భేదము ఉండదు. సమాధి అనగా మహావిష్ణువుని గూర్చి ధ్యానం చేయుటలో, అనగా ఇప్పుడు మనం చేస్తున్నది మహావిష్ణువు గురించి ధ్యానమే ఉన్నట్టు యోగికి కృష్ణ చైతన్యంలో రకరకాల సేవలు చేసే భక్తునకు మధ్య భేదం ఉండదు. భక్తుడు భౌతిక జగత్తులో వివిధ రకాల కార్యక్రమాలలో నెలకొని ఉన్నప్పటికీ అతడు ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలో నెలకొని ఉండును. ఈ విషయాన్ని శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధువులో ఇలా వివరించారు. నిఖిల స్వప్య వస్తాసు జీవన్ముక్త సా ఉచ్యతే. కృష్ణ చైతన్యంతో నడుచుకొని భక్తుడు సహజంగానే ముక్తిని సాధించును అని భగవద్గీత 14వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 26వ శ్లోకంలో చెప్పబడినారు. మాం చా యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సా గుణాన్ సమతీత్యాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందు నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవ యందు నిమగ్నుడై ఉండేవాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందును. అట్లు భగవంతుని ప్రేమయుక్త సేవలో నెలకొనిన భక్తుడు అదివరకే ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాలకు అతీతుడు. బ్రహ్మభూత స్థితిలో నెలకొనడం అనగా ముక్తిని సాధించినట్లే అర్థం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితి అనే 3 రకాల స్థితులు కలవు. ఈ ఆధ్యాత్మిక స్థితినే బ్రహ్మభూత స్థితి అంటారు. ముక్తి అంటే ఈ బ్రహ్మభూత స్థితిలో నెలకొనడం. స్వల్ప పురోగతిని సాధించిన వారు కూడా మానసిక స్థితిలో కాల్పనికులు, తాత్వికులై ఉంటారు. జీవులమైనందున మనమందరం ప్రస్తుతం ఈ స్థితిలో మానసిక లేదా శారీరక స్థితిలోనే ఉంటాం. వీటన్నింటికీ మించిందే ముక్త స్థితి లేదా బ్రహ్మభూత స్థితి. నారద పాంచరాత్రంలో కూడా ఏ భక్తుడైతే నిరంతరం కృష్ణ చైతన్యంతో నడుచుకొనునో అతడు అప్రయత్నంగానే బ్రహ్మభూత స్థితిలో నెలకొని ఉండునని నిర్ధారించబడింది. దిక్పాలాద్య నవిచ్ఛిన్నే కృష్ణే చేతో విదాయ చ తస్మై తన్మయో భవతి క్షిప్రం జీవో బ్రహ్మణి యోజయేత్. సర్వవ్యాపి దేశాకాలతీతుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపంపై తన మనసును లగ్నం చేసిన మానవుడు శ్రీకృష్ణుని ధ్యానించుటలో మునిగిపోవును. అటు పిమ్మట అతని దివ్య సాంగత్యమును ఆనందమయ స్థితిని పొందును. కృష్ణ చైతన్యం అనేది యోగ సాధనలో సర్వోన్నత సమాధి స్థితి. అందరి హృదయాలలో శ్రీకృష్ణుడు పరమాత్మ రూపంలో నెలకొని ఉండునని గుర్తించిన యోగి దోషరహితుడు అగును. వేదాలు భగవంతుని అచింత్య శక్తిని ఈ విధముగా నిర్ధారిస్తున్నవి. యోకోపి సన్ బహుదా యోభాతి, ఏకోపి సన్ బహుదా యోవభాతి, ఐశ్వర్యాద్ రూపమేకం చ సూర్యవత్ బహుదేయతే. విష్ణువు ఒక్కడే అయినా అతడు సర్వవ్యాపి. అతడు తన అచింత్య శక్తితో తన రూపంలోనే కాకుండా అంతటా ఉండును. సూర్యునికి వలె అతడు కూడా ఒకేసారి అంతటా ఉండును. గోపాలతాప ఉపనిషత్తు 1వ అధ్యాయం 21వ శ్లోకంలో ఏకోపి సన్ బహుదా యోవభాతి ఐశ్వర్యాద్ రూపమేకం చ సూర్యవత్ బహుదేయతే అని చెప్పబడినది. ఆత్మోపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం సాయోగి పరమోమతః. ఓ అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖదుఖములందు సమముగా కాంచునో అతడే ఉత్తమ యోగి అనబడును అని భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమన యోగంలో 32వ శ్లోకంలో చెప్పినారు. ఇదే నిజమైన విశ్వజనీనత. భగవంతుడు నా హృదయంలోనే కూర్చొని కుక్క, పిల్లి లేదా గోవు హృదయాలలో లేదు అనడం సరికాదు. సర్వభూతానాం అనగా అతడు జీవరాశులు అన్నింటి హృదయాలలో స్థితుడై ఉండును. మనిషి హృదయంలోనూ అదేవిధంగా చీమ హృదయంలోనూ ఉండును. కానీ కుక్కలు, పిల్లలు దీనిని అర్థం చేసుకోలేవు. అదే తేడా. మానవుడు సాంఖ్యయోగ లేక భక్తి యోగాను అనుసరించినచో దీని అర్థము చేసుకోగలడు. మానవ జన్మలో ఒక గొప్ప అవకాశం. ఒకవేళ మనం ఈ గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్నామనుకోండి, ఎంతగానో నష్టపోవలసి వస్తుంది.
తిరిగి 84 లక్షల జీవజాతులతో కూడిన జనన మరణ చక్రంలో చిక్కుకొని క్రమంగా మానవ శరీరం పొందుటకు అనేక జన్మలను పొందవలసి ఉంటుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్త పడుతూ సదవకాశాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. మనకు చక్కటి శరీరము, మేధస్సు, అలాగే నాగరికత కలదు. మనం కేవలం జీవిత పోషణ కొరకై శ్రమిస్తూ జంతువుల వలె జీవించరాదు. అలా కాకుండా మన సమయాన్ని భగవంతునితో మనకు గల సంబంధాన్ని గురించి ప్రశాంతంగా ఆలోచించుటకు వినియోగించాలి. ఇదియే భగవద్గీత ఈ సందేశం. అవకాశాన్ని జారవిడుచుకోకుండా మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలని అందరినీ ప్రార్థిస్తూ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకాః సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.